లగచర్లలో గిరిజనులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టి అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించారని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆరోపించారు. ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో ఇదో భాగమన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కొడంగల్ ఫార్మా కంపెనీ కోసం లగచర్లలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఈ భూముల్ని బీఆర్ఎస్ పార్టీ నిజంగా అంటే ఆరోపిస్తున్న వ్యాఖ్యలు నిజమేనా? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా లగచర్లకు సంబంధించి గిరిజనుల భూముల్ని మీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు లగచర్లలో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఒక గొప్ప మనసుతోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి నలుమూలల మొత్తం రాష్ట్రం అంతటా సుభిక్షంగా ఉండాలి, మొత్తం ఇండస్ట్రియల్ ఎక్కడ పడితే అక్కడ రావాలి, కేవలం హైదరాబాద్ సిటీ మాత్రమే అభివృద్ధి చెందకూడదని ఒక మంచి లక్ష్యంతో లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ స్టార్ట్ చేసే క్రమంలో భాగంగానే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మీకు వేరే చోట్ల భూములు ఇస్తాం. ఒకవేళ కనుక మీకు ప్రత్యామ్నాయ భూములు వద్దనుకుంటే 1కి 4 రెట్లు భూ రేట్లను పెంచేసి మీకు నష్టపరిహారం ఇస్తాం. అదేవిధంగా 200 గజాలలో మీకు మంచిగా చక్కగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పగానే అక్కడ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఫార్మా ఇండస్ట్రీలో మీకు ఇస్తామని చెప్తే వాళ్ళు నిజంగా కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా లాస్ట్ చర్యలో భాగంగా అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి సంప్రదింపులు చేసి దాన్ని పక్కా చేసుకుందన్న క్రమంలోనే అక్కడ కేటీఆర్ గారు కేవలం చిచ్చు పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరగకూడదనే లక్ష్యంతో గిరిజనులను పావుగల్లాగా వాడుకొని అక్కడ కేటీఆర్ గారు మొత్తం ఐఏఎస్ అధికారుల మీద వాళ్ళని కూడా చూడకుండా నిజంగా భౌతిక దాడులకు వాళ్ళు చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గిరిజనులను, దళితులను పావులుగా వాడుకొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనం చూసాం. అనేక సందర్భాలు నేరెళ్ల చరిత్ర కావచ్చు, ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటన కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ హెడ్ క్వార్టర్స్లో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఘటనలో కూడా గిరిజనులను పావులను చేశారు. ఇప్పుడు కూడా గిరిజనులకు న్యాయం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం తరుస్తూ ఉంటే ఇక్కడ వారికి న్యాయం జరగకూడదు అనే ఒక కుతంత్రాలతోనే ఇక్కడ పాచిక వేసినటువంటి కేటీఆర్కి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఎందుకంటే కాల్ డేటర్లో చూస్తూ ఉంటే కేటీఆర్ పదే అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు సురేష్ తోటి మాట్లాడడం, ప్రజలు ఉసిగొల్పమని అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం నిజంగా కూడా అవన్నీ కాల్ డేటాలో రికార్డ్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అనుకున్న తరుణంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి, వీకెండ్ చేయాలని చెప్పేసి మీరు చేస్తున్న కుట్రలను మేము కాంగ్రెస్ ప్రభుత్వం సహించేది లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నడుస్తూ ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల విజయోత్సవంగా మేము చేపించినటువంటి 6 సంక్షేమ పథకాలతో పాటు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా గిరిజనులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బలవంతంగా లగచర్లలో గిరిజన భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి దాడులు చేశారని చెప్పేసి గిరిజనులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యవతి రాథోడ్ వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు, ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నారు. నిజంగా దీనిపైన మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ నిజంగా అక్కడ స్థానికంగా ఉండే గిరిజనులు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, భూములు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. కేవలం బట్ట కాల్చి నెత్తి వేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్షణం. ఎందుకంటే 11 నెలలు దాటినా కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కూలట్లేదు, ఎట్లయినా కైవసం చేసుకోవాలని ఏకైక లక్ష్యమే పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపరిచి వాళ్ళ అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. ఇందులో గిరిజనులను పావులుగా వాడుకొని మా గిరిజన జాతి బిడ్డలను తీవ్ర మోసం చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి కుట్రలో గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లగచర్లలో అసలు మొత్తం గిరిజనుల భూమి ఎంత ఉంది? ప్రస్తుతానికి మీరు ఎంతవరకు మీరు ఆ గిరిజనుల భూములు ఉంది? అసలు భూములు ఉన్నవారు నిజంగా ఉన్నారా లేదా లేని వారు కూడా కొంతమంది అధికారులపై దాడులు చేశారు? అసలు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అక్కడ వాస్తవానికి 1350 ఎకరాల భూమిని కొనుగోలు చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తూ ఉంది. అందులో కేవలం 7 మందే గిరిజనులు ఉన్నారు. అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు 21 మంది అయితే అందులో 19 మందికి భూములే లేవని తెలిసింది. అంటే ఇది కేవలం
కుట్రపూరితంగా మోసపూరితంగా అక్కడ అభివృద్ధి జరగకూడదు, ఎక్కడ అభివృద్ధి జరగకూడదు, రేవంత్ రెడ్డి గారి పాలనను మీద దుమ్మెత్తి పోయాలనే ఏకైక లక్ష్యంతో సోషల్ మీడియాని నమ్ముకొని అవాస్తవాలను వాస్తవాలు చేద్దామని ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ లేనిపోని దూకుడు చేస్తూ ఉంది. ఆ దూకుడుకు తప్పక కళ్ళం వేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య ఒక గిరిజన సమస్యగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. గిరిజనుల్ని మోసం చేస్తుంది, గిరిజనుల్ని బలవంతంగా భూములు లాక్కుంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? అక్కడ కేవలం గిరిజనుల భూములే లేవు, చాలామంది బీసీలు ఎస్సీల భూములు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి భూములు కేవలం 10 నుంచి 15 ఎకరాల వరకే గిరిజనులు ఉంది. కాకపోతే ఆ 7 కుటుంబాలు ఏవైతే గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను పావులుగా వాడుకొని అక్కడ ఉన్నటువంటి మా గిరిజన మాజీ ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను ఢిల్లీకి పంపించి దీన్ని రాద్ధాంతం చేసి ఎట్లన్నా ఈ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు అధికారంలోకి రావాలని చూస్తారు. కాకపోతే వాళ్ళు వేసిన పాచికలు మాత్రం మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు తుత్తు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ 4 సంవత్సరాలను కూడా విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నడిపిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. మీరు ఎంతో ఎడ్యుకేషన్గా చదువుకున్నవారు, డాక్టర్గా ఉన్నారు. ఒక గిరిజన ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా నేను గిరిజన బిడ్డలకు ఒకటే కోరుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే దగ్గర 55,000 ఉద్యోగాలను మనము నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలు చేసినాం. నన్ను చాలామంది గిరిజన మిత్రులు వచ్చేసి కలుస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, మా భార్యకు ఉద్యోగం వచ్చింది. కానీ చాలామంది గిరిజన బిడ్డలు నిజంగా కూడా ఇప్పుడు 10% గిరిజన రిజర్వేషన్ అమలు చేసుకుంటూ మేము రిజర్వేషన్ ఫలాన్ని మీకు అందిస్తున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పాం. కానీ ఏనాడన్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఒక గిరిజన బిడ్డ కన్నా ఉద్యోగం ఇచ్చిందా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. చూస్తున్నాం కదా, కావాలనే బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను రెచ్చగొడుతుంది, కావాలనే గిరిజనుల్ని ఈ విధంగా రాజకీయం కోసం వాడుకుంటుంది. లగచర్లలో కూడా గిరిజనులను రెచ్చగొట్టింది, అధికారులపైన దాడికి ఉసిగొల్పింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. వేడి జర్నలిస్ట్ శంకర్తో సైదుల్ బిగ్ టీవీ.